హలో గైస్. 'బిగ్ బాస్ 8' అతి త్వరలో స్టార్ట్ కాబోతుందన్న విషయంతో క్లారిటీ ఇచ్చింది 'బిగ్ బాస్ హౌస్'. అయితే నిన్న వాళ్ళు ఒక స్టార్మాలో ఒక చిన్న ప్రోమోని రిలీజ్ చేశారు. అయితే ఆ ప్రోమో విశేషాలు ఏంటి? మరియు అందులో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ ఎవరు? మరియు ఈసారి హోస్ట్‌గా ఎవరు ఉండబోతున్నారు? 'బిగ్ బాస్' బస్‌లో యాంకర్‌గా ఎవరు ఉండబోతున్నారు? అనే విషయంపై మనం ఇవాళ క్లారిటీ తెచ్చుకుందాం. అయితే 'బిగ్ బాస్ హౌస్' ప్రోమో రిలీజ్ చేయడానికి కొంచెం గ్యాప్ తీసుకుంది 10-20 డేస్. అయితే సీజన్ కూడా అలాగే ఒక 10-20 డేస్ గ్యాప్‌లో లేట్‌గా రానుంది అని 'బిగ్ బాస్' వాళ్ళు ప్రకటించారు. అయితే ఈ సీజన్ డేట్ ఎప్పుడు అనంటే సెప్టెంబర్ 8 రోజున 'బిగ్ బాస్ 8' రిలీజ్ అవ్వబోతుంది స్టార్మాలో. అయితే ఈ సీజన్ లాస్ట్ టైమ్ లెక్క ఉల్టా పుల్టా కాకుండా ఇన్ఫినిటీ సింబల్‌లో స్టార్ట్ అయింది. అంటే మేబీ 8ని 2 గ్రూప్స్‌గా డివైడ్ చేసే ఉంటారు. అయితే చూడాలి 'బిగ్ బాస్ హౌస్‌లో' నా అంచనా ప్రకారం ఈసారి 2 గ్రూపులుగా డివైడ్ చేసి గేమ్ ఆడిపిస్తూ ఉండొచ్చు. అయితే ఇందులో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ ఎవరంటే ముందుగా ప్రేరణ కన్నం. ఈవిడ కన్నడ ఆర్టిస్ట్ మరియు కన్నడ 'బిగ్ బాస్‌లో' ఇదివరకు పార్టిసిపేట్ చేసి ఉన్నారు. మరియు తెలుగులో కూడా కొంచెం పాపులర్ అయ్యారు కాబట్టి కన్నడ నుంచి ఈ ఆర్టిస్ట్‌ని 'బిగ్ బాస్‌లోకి' తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరియు బంచిక్ బబ్లు ఇతను లాస్ట్ టైమే రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అతను ఈసారి 'బిగ్ బాస్ హౌస్‌లోకి' 99% వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మరియు ప్రభాకర్, కిర్రా కార్పి వీళ్ళిద్దరి స్వభావం ఎలాంటిదంటే వాళ్ళు ముక్కుసూటి మనుషులు. ఏదున్నా డైరెక్ట్ మాట్లాడతారు. మనసులో ఉంచుకోకుండా కెమెరా ముందు అన్నీ మాట్లాడతారు. సో, ఇలాంటి మనుషులు 'బిగ్ బాస్' హౌస్‌లోకి చాలా ముఖ్యం. సో, వీళ్ళని తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కుమారి ఆంటీ. తిను లేటెస్ట్‌గా పాపులర్ అయ్యారు. కొంచెం ఫేమ్ వచ్చింది కాబట్టి ఇలాంటి వాళ్ళని ఒకరిని ఎవరినైనా తీసుకోవాలి కాబట్టి ఇతన్ని తీసుకోవడం చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. మరియు ఒక ఫారినర్ యూట్యూబర్ ఉంటారు కాబట్టి ఈసారి హారిక గాని, మరియు బర్రెలక్క గాని, మరియు బ్యాంకాక్ పిల్ల, అమ్మకుట్టి, వాస్ వ్లాగ్స్ ఇలా ఎవరినన్నా ఒక్కరిని తీసుకోవచ్చు వీళ్ళందరిలో నుంచి. అయితే 'బిగ్ బాస్' హౌస్‌లో ఈసారి ఒక అడ్వొకేట్‌ని తీసుకుంటారు అన్న విషయం కొంచెం క్లారిటీ ఇచ్చారు. చూడాలి మరి 'బిగ్ బాస్' హౌస్ ఎలా కొనసాగుతుంది అని. లెట్స్ వాచ్ అండ్ సీ. అయితే ఈసారి 'బిగ్ బాస్' బస్‌కి యాంకర్ ఎవరుంటారు అన్నపై విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ నార్మల్‌గా అయితే సీజన్ విన్నర్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ పల్లవి ప్రశాంత్‌కి ఎలాంటి ఇంటర్వ్యూ స్కిల్స్ లేవు కాబట్టి అతను ఉండే అవకాశాలు చాలా తక్కువ.